హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గ్రో విత్ యూనిట్ 6. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే నా పేరు వినోద్. ఐఎమ్ బీటెక్ స్టూడెంట్. ఈ వీడియోలో మనం సెకండ్ ఇయర్ బీటెక్ స్టూడెంట్ కి జావా సబ్జెక్ట్ చాలా డిఫికల్ట్ గా అనిపిస్తుంటుంది. సో ఫస్ట్ మిడ్ ఎగ్జామ్ కి ఏం ప్రిపేర్ అవ్వాలో కూడా చాలా మంది స్టూడెంట్స్ కి తెలియదు. సో చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. ఆ కాన్సెప్ట్స్ లో మిడ్ వన్ ఎగ్జామ్ కి ఏ కాన్సెప్ట్ ప్రిపేర్ అవ్వాలి అని చాలా మంది స్టూడెంట్స్ కి అయితే డౌట్ ఉంటుంది. అండ్ అలానే లిటిల్ బిట్ ఆఫ్ కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్ లేకుండా, ఆ డౌట్స్ లేకుండా నేను ఈ వీడియోలో చాలా క్లారిటీగా ఫస్ట్ యూనిట్ లో ఏ కాన్సెప్ట్ ప్రిపేర్ అవ్వాలి, సెకండ్ యూనిట్ లో ఏ కాన్సెప్ట్ ప్రిపేర్ అవ్వాలి, చాలా క్లారిటీగా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఏంటంటే టూ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. ఒకరు హై స్కోర్ తెచ్చుకోవాలనుకుంటుంటారు, ఇంకొకరు జస్ట్ పాస్ అయితే చాలు అనుకుంటుంటారు. సో ఈ వీడియోలో నేను హై స్కోర్ ఎలా తెచ్చుకోవాలి అండ్ ఏ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి హై స్కోర్ తెచ్చుకోవాలనుకుంటే చెప్తాను. అండ్ అలానే ఈజీగా పాస్ ఎలా అవ్వాలి, సో పాస్ అవ్వాలంటే ఏ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి, సో వాళ్ళకు కూడా నేను ఈ వీడియోలో కాన్సెప్ట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూసారంటే హై స్కోర్ ఎవరు తెచ్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి హై స్కోర్ తెచ్చుకోవచ్చు. అండ్ అలానే ఈజీగా ఎవరు పాస్ అవ్వాలనుకుంటున్నారో సో వాళ్ళు కూడా ఈజీగా పాస్ అవ్వచ్చు. ఇక్కడ ఏంటంటే నేను మీకు మళ్ళీ పీడిఎఫ్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఫస్ట్ 2 యూనిట్స్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో పీడిఎఫ్ ఇస్తాను. ఆ పీడిఎఫ్ ఒకసారి చెక్ చేసుకోండి. ఈ వీడియో ఎండ్ వరకు చూసిన తర్వాత ఆ పీడిఎఫ్ చెక్ చేయండి. ఈ వీడియో చూడకుండానే మీరు ఆ పీడిఎఫ్ చెక్ చేశారంటే మీకు అర్థం కాదు, మళ్ళీ కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. ఈ వీడియో ఎవరైతే కంప్లీట్ గా చూస్తారో సో వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది, ఒక రోడ్ మ్యాప్ ఫాలో అవుతారు. ఫస్ట్ ఏ క్వశ్చన్స్ నేర్చుకోవాలి, సో ఆ క్వశ్చన్స్ ఎందుకు ఫస్ట్ నేర్చుకోవాలి అని మీకు ఒక ఐడియా వస్తుంది. ఆ ఐడియా వచ్చిన తర్వాత అప్పుడు మీరు క్వశ్చన్ బ్యాంక్ చూసిన తర్వాత సో ఏ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలని మీకే తెలిసిపోతుంది. అందుకే చెప్తున్నాను, ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీకు ఫ్యూచర్ లో చాలా హెల్ప్ అవుతుంది. అకాడమిక్స్ రిలేటెడ్ గా కావచ్చు, టెక్నికల్ రిలేటెడ్ కావచ్చు, నేను వీడియోస్ చేసి మీకు హెల్ప్ చేస్తాను. సో అందుకే చెప్తున్నాను, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఫ్యూచర్ లో చాలా హెల్ప్ అవుతుంది. ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేసేయండి. అందులో లైక్ చేసిన వెంటనే హైక్ బటన్ అనేది ఒకటి వస్తుంది. సో ఇది యూట్యూబ్ లో న్యూ ఆప్షన్. సో లైక్ చేసిన వెంటనే హైక్ బటన్ వస్తుంది. హైక్ బటన్ క్లిక్ చేయండి. సో మీలాంటి కొంతమంది స్టూడెంట్స్ కి ఈ వీడియో అయితే రీచ్ అవుతుంది. సో మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో మిడ్ వన్ ఎగ్జామ్ అనేది పర్ఫెక్ట్ గా వాళ్ళు కూడా రాస్తారు. సో ఇక మనం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఈ వీడియో ఎలా ఉంటుందంటే, సో ఫస్ట్ అయితే యూనిట్ 1 లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చెప్తాను. నెక్స్ట్ యూనిట్ 2 లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చెప్తాను. సో యూనిట్ 1 లో చెప్పేటప్పుడు సో 5 మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ చెప్తాను. సో ఆ 5 మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఫస్ట్ ఎవరు ప్రిపేర్ అవ్వాలి, ఎవరైతే మేము ఈజీగా పాస్ అవ్వాలి అనుకుంటున్నారో సో వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి ఆ 5 కాన్సెప్ట్స్. సో ఇక్కడ హై స్కోర్ తెచ్చుకోవాలనుకునే వాళ్ళు కూడా ఆ 5 కాన్సెప్ట్స్ ప్రిపేర్ అయిన తర్వాత రిమైనింగ్ కాన్సెప్ట్స్ ప్రిపేర్ అవ్వాలి. సో ఫస్ట్ 5 మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అయితే సో 2 టైప్ ఆఫ్ స్టూడెంట్స్ కూడా ప్రిపేర్ అవ్వాలి. సో నేను అందుకే చెప్తున్నాను, 5 మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ని మీరు ఫస్ట్ ప్రిపేర్ అయిపోండి. ఆ తర్వాత మీరు మళ్ళీ ప్రిపేర్ అవ్వాలనుకుంటే 50% ఛాన్సెస్ ఉన్న క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి. సో ఇది మన రోడ్ మ్యాప్. ఫస్ట్ యూనిట్ లో అలా చెప్తాను, సెకండ్ యూనిట్ లో కూడా అలానే చెప్తాను. సో ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో మీకోసం నేను ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టాను. యూనిట్ 1 లో కాన్సెప్ట్స్ ఏంటి, యూనిట్ 2 లో కాన్సెప్ట్స్ ఏంటి అని. సో ఈ చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి ఈ జావాలో. ఫస్ట్ మిడ్ ఎగ్జామ్ కి అన్ని కాన్సెప్ట్ ప్రిపేర్ అవ్వాలంటే ఎవరి వల్ల కాదు. సో అందుకే మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అయితే చెప్తున్నాను. సో ఫస్ట్ మనం యూనిట్ 1 చూద్దాం. యూనిట్ 1. సో యూనిట్ 1 లో నార్మల్ గా అయితే చాలా అంటే చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. ఈ యూనిట్ 1 లో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఫస్ట్ చూద్దాం. సో ఫస్ట్ వన్, డేటా టైప్స్. డేటా టైప్స్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఈ డేటా టైప్స్ లో ప్రిమిటివ్ డేటా టైప్, నెక్స్ట్ అలానే నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ యూనిట్ లో. డేటా టైప్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇది మీరు ఎవరైనా నోట్ చేసుకుంటే నోట్ చేసుకోండి. సో నోట్ చేసుకున్న తర్వాత మళ్ళీ పీడిఎఫ్ ఓపెన్ చేసిన తర్వాత సో అందులో ఉన్న క్వశ్చన్స్ కి ఈ కాన్సెప్ట్స్ ని ఒకసారి కంపేర్ చేసుకోండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ని ఫస్ట్ ప్రిపేర్ అవ్వండి. సో నెక్స్ట్ సెకండ్ కాన్సెప్ట్ ఏంటో చూద్దాం. సెకండ్ కాన్సెప్ట్ ఆపరేటర్స్. సో ఆపరేటర్స్ డెఫినేషన్, ఆపరేటర్స్ టైప్స్. సో ఆపరేటర్స్ ఏవేవి ఉంటాయి, యూనరీ ఆపరేటర్, రిలేషనల్ ఆపరేటర్, అర్థమెటిక్ ఆపరేటర్స్, బిట్వైజ్ ఆపరేటర్, అసైన్మెంట్ ఆపరేటర్ అండ్ అలానే లాజికల్ ఆపరేటర్, ఇలా చాలా ఆపరేటర్స్ అయితే ఉంటాయి. సో ఆపరేటర్స్ ని నేర్చుకోండి, ప్రిపేర్ అవ్వండి. అండ్ అలానే ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. సో ఆపరేటర్స్ లో టైప్స్ ప్రిపేర్ అవ్వాలి. అండ్ అలానే మోస్ట్ ఇంపార్టెంట్ ఆపరేటర్స్ ఏవైనా ఉన్నాయి అనుకుంటే అర్థమెటిక్ ఆపరేటర్, అండ్ అలానే రిలేషనల్ ఆపరేటర్, సో ఈ 2 ఆపరేటర్స్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్. ఈ 2 ఆపరేటర్స్ కి మీరు ప్రోగ్రామ్స్ కూడా నేర్చుకోండి. సో ఈ 2 ఆపరేటర్స్ కి మీరు కాన్సెప్ట్ నేర్చుకోండి. సో ఇక్కడ ఏంటంటే నార్మల్ గా మనం జాబ్ ప్రిపేర్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ జావా రిలేటెడ్ మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు అక్కడ బేసిక్స్ నుంచి వస్తాం. వేరియబుల్స్, అందులోనే ఆపరేటర్స్, అందులోనే ఎందుకు జావా నేర్చుకుంటున్నాం, జేవిఎం, జేడీక, ఇలా అంతా కూడా ఫస్ట్ నుంచి వస్తాం. బట్ ఇక్కడ మనకి ఏంటంటే ఫస్ట్ యూనిట్ లోని
సో డీప్ కాన్సెప్ట్స్కి వెళ్ళిపోతాడు. ఆ డీప్ కాన్సెప్ట్స్కి వెళ్ళిపోతే మనకు అర్థం కాకపోవచ్చు. బట్ మీరు ఎగ్జామ్ రిలేటెడ్గా నేర్చుకుంటున్నారు కాబట్టి సో ఈ కాన్సెప్ట్స్ మీరు ఎవరైనా నేను లాజికల్ గా థింక్ చేసి నేను ప్రిపేర్ అవుతాను ప్రోగ్రామ్స్ నుండి ప్రిపేర్ అవ్వండి. అలా కాదు మాకు ప్రోగ్రామ్స్ రాదు అనుకున్న వాళ్ళకి సో జస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏదైతే ఉంటుందో ఆ కాన్సెప్ట్ కి ప్రోగ్రామ్ ప్రిపేర్ అవ్వండి. సో ప్రోగ్రామ్స్ అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సో అర్థమెటిక్ ఆపరేటర్స్ కి అండ్ అలానే రిలేషనల్ ఆపరేటర్స్ కి ప్రోగ్రామ్స్ ప్రిపేర్ అవ్వండి, మోస్ట్ ఇంపార్టెంట్. సో ఆపరేటర్స్ టైప్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. డెఫినేషన్స్ నేర్చుకోండి, టైప్స్ నేర్చుకోండి. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ అలానే థర్డ్ వన్ చూద్దాం. థర్డ్ వన్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఊప్స్. సో థర్డ్ క్వశ్చన్ వచ్చి బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఊప్స్ అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. సో ఊప్స్ అని చెప్పను, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ చెప్తాను. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఊప్స్ అన్నా కూడా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది వస్తుంది. బట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ అంటే ఫస్ట్ బేసిక్స్ ఏదైతే ఉంటాయో ఆ బేసిక్స్ ని మీరు రాయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఫోర్త్ వన్ చూద్దాం. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏదో చెప్తాను ఇంకా. నెక్స్ట్ స్టాటిక్ మెథడ్స్ అండ్ ఇన్స్టాన్స్ మెథడ్స్. స్టాటిక్ అండ్ ఇన్స్టాన్స్ మెథడ్. సో స్టాటిక్ అండ్ ఇన్స్టాన్స్ మెథడ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇక్కడ మీరు స్టాటిక్ కి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ నేర్చుకోండి, అండ్ అలానే ఇన్స్టాన్స్ కూడా ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ నేర్చుకోండి, అండ్ అలానే స్టాటిక్ వర్సెస్ ఇన్స్టాన్స్ డిఫరెంట్ టెక్స్ కూడా నేర్చుకోండి, అది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ కాన్సెప్ట్ ఇంపార్టెంట్. స్టాటిక్ అండ్ ఇన్స్టాన్స్ మెథడ్ కాన్సెప్ట్ ఇంపార్టెంట్, కాన్సెప్ట్ నేర్చుకోండి. సో వాళ్ళు ఎలాంటి క్వశ్చన్ అడిగినా కూడా మీరు రాయొచ్చు. సో ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ నేర్చుకోండి, అండ్ అలానే డిఫరెన్సెస్ కూడా నేర్చుకోండి, ఈజీగా అర్థమైపోతుంది కాన్సెప్ట్. ఫోర్త్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫిఫ్త్ కాన్సెప్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ప్రోగ్రామ్ స్ట్రక్చర్. సో ప్రోగ్రామ్ స్ట్రక్చర్, జావా ప్రోగ్రామ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఆ స్ట్రక్చర్ రాసి ఆ స్ట్రక్చర్ కి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాయాల్సి ఉంటుంది. సో ప్రోగ్రామ్ స్ట్రక్చర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరైనా మేము పాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఉంటే ఈ 5 కాన్సెప్ట్స్ ని ఫస్ట్ ప్రిపేర్ అయిపోండి. ఫస్ట్ ఈ 5 కాన్సెప్ట్స్ ని ప్రిపేర్ అవ్వండి. సో అందులోనే మేము హై స్కోర్ తెచ్చుకోవాలనుకుంటున్న వాళ్ళు కూడా ఫస్ట్ ఈ 5 కాన్సెప్ట్స్ ని ప్రిపేర్ అవ్వండి. ఈ కాన్సెప్ట్స్ లో మళ్ళీ నేను చెప్పాను అర్థమెటిక్ ఆపరేటర్స్ కి, రిలేషన్ ఆపరేటర్స్ కి ప్రోగ్రామ్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఈ యూనిట్ లో. సో ఈ యూనిట్ లో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏదైనా ఉన్నాయంటే యూనిట్ 1 లో ఈ 5 కాన్సెప్ట్స్. ఈ 5 కాన్సెప్ట్స్ అయిపోయిన తర్వాత మేము ఇంకా నేర్చుకోవాలి, మాకు హై స్కోర్ తెచ్చుకోవాలి అనుకుంటున్న వాళ్ళు సో ఇప్పుడు మళ్ళీ కాన్సెప్ట్స్ చెప్తాను, ఆ కాన్సెప్ట్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఈజీగా పాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఫస్ట్ ఈ 5 కాన్సెప్ట్ ప్రిపేర్ అవ్వండి. ఆ తర్వాత నేను ఇప్పుడు చెప్పబోయే కాన్సెప్ట్స్ ఒకసారి మీరు చెక్ చేసుకోండి కంటే చెక్ చేసుకోండి. సో ఇప్పుడైతే మనం నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం యూనిట్ 1 లో. యూనిట్ 1 లో 6th స్విచ్ స్టేట్మెంట్ అలాంగ్ విత్ ఎగ్జాంపుల్. సో దీనికి కూడా ఎగ్జాంపుల్. నెక్స్ట్ 7th వన్ ఫైనల్ కీవర్డ్. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్, 50% ఛాన్స్ ఉంది. సో ఫైనల్ కీవర్డ్ గురించి ఎగ్జాంపుల్ కూడా నేర్చుకోండి. నెక్స్ట్ అలానే 8th వన్ జావా ఫ్యూచర్స్. సో జావా ఫ్యూచర్స్ కూడా ఇంపార్టెంటే. బట్ ఫస్ట్ మీరు ఆ 5 కాన్సెప్ట్ ప్రిపేర్ అయిన తర్వాత ఈ ఫైనల్ కీవర్డ్ అండ్ జావా ఫ్యూచర్స్ ఒకసారి చూసుకోండి. ఇవి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ కండిషనల్ ఆపరేటర్. ఈ కాన్సెప్ట్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇందులో అయితే ఫస్ట్ యూనిట్ లో ఈ కాన్సెప్ట్స్ మీకు ఎనఫ్. సో ఈ కాన్సెప్ట్స్ నేర్చుకుంటే చాలు. మాకు ఇంకా టైం ఉంది, మేము ఇంకా నేర్చుకుంటాం, మాకు 30/30 రావాలి మిడ్ ఎగ్జామ్స్ లో అనుకునే వాళ్ళు ఉంటే జంప్ స్టేట్మెంట్స్ కూడా నేర్చుకోండి. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకా కూడా కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే మీకు సిలబస్ అనేది ఒకటి ఉంటుంది, సిలబస్ కాపీ అనేది. సో మీ ఫ్యాకల్టీని అడిగితే సిలబస్ కాపీ ఇస్తారు, సో అది ప్రిపేర్ అవ్వండి. బట్ నేను చెప్పే కాన్సెప్ట్స్ ఏదంటే ఈ 10 కాన్సెప్ట్స్ ఎనఫ్. ఫస్ట్ 5 చెప్పిన కాన్సెప్ట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరైతే పాస్ అవ్వాలనుకుంటున్నారో ఫస్ట్ ఆ కాన్సెప్ట్ ప్రిపేర్ అయిపోండి. నెక్స్ట్ ఆ తర్వాత మీకు టైం ఉంటే ఈ 5 కాన్సెప్ట్స్ ని ప్రిపేర్ అవ్వండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ యూనిట్ లో ఈ కాన్సెప్ట్ నేర్చుకుంటే మీరు ఈజీగా క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ యూనిట్ ఏంటో చూద్దాం. ఇప్పుడు యూనిట్ 2 చూద్దాం. యూనిట్ 2 లో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మెథడ్ ఏదైనా ఉందంటే సో మెథడ్స్ కాన్సెప్ట్స్. ఈ మెథడ్స్ కాన్సెప్ట్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సెకండ్ యూనిట్ లో మెథడ్స్ కాన్సెప్ట్స్ లేదే క్వశ్చన్ అడగరు. సో మెథడ్ కాన్సెప్ట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ మెథడ్స్ లో మెథడ్ ఓవర్లోడింగ్ అండ్ అలానే మెథడ్ ఓవర్ రైడింగ్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో మీరు ఈ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలనుకుంటే జావా నేర్చుకుంటే ఒకవేళ
ఈ టూ కాన్సెప్ట్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మెథడ్ ఓవర్ రైడింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. దీనికి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 10 మార్క్స్ అడిగితే సో మెథడ్స్ డెఫినేషన్ రాయాలి, ఎగ్జాంపుల్ రాయాలి, నెక్స్ట్ మెథడ్ ఓవర్ లోడింగ్ డెఫినేషన్ రాయాలి, ఎగ్జాంపుల్ రాయాలి, మెథడ్ ఓవర్ రైడింగ్ డెఫినేషన్ రాయాలి, మళ్ళీ దానికి ఎగ్జాంపుల్ రాయాలి 10 మార్క్స్ అడిగితే. సో 10 మార్క్స్ అడిగితే ఇలా అడుగుతుంటాడు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే కన్స్ట్రక్టర్స్ ఇన్ జావా ప్రోగ్రామింగ్. కన్స్ట్రక్టర్స్. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే ఫ్యాక్టోరియల్ ప్రాబ్లం. సో ఫ్యాక్టోరియల్ ప్రోగ్రామ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ఫ్యాక్టోరియల్ ప్రోగ్రామ్ అనేది నేర్చుకోండి. ఫ్యాక్టోరియల్ ప్రోగ్రామ్. సో ఫ్యాక్టోరియల్ ప్రోగ్రామ్ అనేది ఇది మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ నెస్టెడ్ క్లాసెస్, ఇన్నర్ క్లాసెస్. నెస్టెడ్ క్లాసెస్ అండ్ ఇన్నర్ క్లాసెస్. సో ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్. సో నేను మెథడ్ కాన్సెప్ట్ చెప్పాను కదా, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఈ కాన్సెప్ట్ నేర్చుకున్నారు అనుకుంటే మెథడ్ డెఫినేషన్, మెథడ్ ఓవర్ రైడింగ్. సో 5 మార్క్స్ అడిగేటప్పుడు ఎలా అడుగుతుంటారంటే మెథడ్ ఓవర్ రైడింగ్ డెఫినేషన్, ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అడుగుతుంటారు. అదే నెక్స్ట్ మెథడ్ ఓవర్ లోడింగ్ అడిగారంటే మెథడ్ ఓవర్ లోడింగ్ డెఫినేషన్ అండ్ అలానే ఎగ్జాంపుల్. సో మీరు ఈ కాన్సెప్ట్ నేర్చుకుంటే మెథడ్ కాన్సెప్ట్ ఒకవేళ 10 మార్క్స్ అడిగినా రాయొచ్చు, అండ్ అలానే 5 మార్క్స్ అడిగినా కూడా రాయొచ్చు. సో జావాలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏదైనా ఉందంటే మెథడ్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సెకండ్ యూనిట్ లో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫిఫ్త్ కాన్సెప్ట్ ఏదో చూద్దాం. పారామీటర్స్ పాసింగ్ ఇన్ మెథడ్స్. పారామీటర్స్ పాసింగ్ ఇన్ మెథడ్స్. సో పాస్ బై వాల్యూ, రెఫరెన్స్ అది ఉంటాయి కదా. సో డిఫరెంట్ పాస్ బై వాల్యూస్ అది ఉంటాయి కదా. సో అది నేర్చుకోండి. ఆ కాన్సెప్ట్ కి దానికి ఎగ్జాంపుల్ గా నేర్చుకోండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సెకండ్ యూనిట్ లో ఈ 5 కాన్సెప్ట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకోటి 6th కాన్సెప్ట్ కూడా ఉంది. ఆ 6 కాన్సెప్ట్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సో సెకండ్ యూనిట్ లో ఈ 6 కాన్సెప్ట్స్ నేర్చుకోండి. సో ఆ కాన్సెప్ట్ ఏంటంటే రికర్షన్ ఎగ్జాంపుల్. సో సెకండ్ యూనిట్ లో 7 కాన్సెప్ట్స్ చెప్తాను. ఆ 7 కాన్సెప్ట్స్ ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్ క్లాస్. సో ఇది గైస్ సెకండ్ యూనిట్ లో ఈ కాన్సెప్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ నెస్టెడ్ క్లాసెస్ కి అండ్ ఇన్నర్ క్లాసెస్ కి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ కూడా నేర్చుకోవాలి. సో నెస్టెడ్ క్లాసెస్ కి, ఇన్నర్ క్లాసెస్ కి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్, ఫ్యాక్టోరియల్ ప్రోగ్రామ్, నెక్స్ట్ కన్స్ట్రక్టర్స్ కి ఎగ్జాంపుల్స్, డెఫినేషన్స్, మెథడ్స్, నెక్స్ట్ పారామీటర్స్ పాసింగ్, నెక్స్ట్ రికర్షన్ ఎగ్జాంపుల్, అబ్స్ట్రాక్షన్ క్లాస్. మోస్ట్ ఇంపార్టెంట్. ఈ సెకండ్ యూనిట్ లో ఈ కాన్సెప్ట్స్ నేర్చుకుంటే మీరు ఈజీగా మార్క్స్ అనేది గెయిన్ చేయొచ్చు. సో ఈ కాన్సెప్ట్స్ లోనే క్వశ్చన్స్ ఉంటాయి. ఈ కాన్సెప్ట్ పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అవ్వండి. సెకండ్ యూనిట్ క్వశ్చన్స్ మీరు ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. సో ఇప్పుడైతే మనం ఫస్ట్ యూనిట్ లో చూసాం, సెకండ్ యూనిట్ లో చూసాం. ఫస్ట్ యూనిట్ లో 5 మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పాను. సెకండ్ యూనిట్ లో ఈ 5 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకోండి. ఆ తర్వాత ఈ సెకండ్ 2 కాన్సెప్ట్స్ కూడా చూసుకోండి. సో ఇది గైస్ ఫస్ట్ యూనిట్ అండ్ సెకండ్ యూనిట్ లో. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్ కి నేను రిప్లై ఇస్తాను. సో ఇక్కడ ఏంటంటే సో మీ సిలబస్ కాపీ, సో మీ కాలేజ్, సో డిఫరెంట్ కాలేజ్ వాళ్ళు మన వీడియో చూస్తుంటారు. ఇప్పుడు మీ కాలేజ్ ఏదైతే సిలబస్ కాపీ ఉంటుందో ఆ కాపీ చెక్ చేసుకొని అందులో ఉన్న కాన్సెప్ట్స్, నేను చెప్పిన కాన్సెప్ట్స్ ఉంటే అప్పుడు ఈ కాన్సెప్ట్స్ ని ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ మీకు డిఫరెంట్ గా ఉంటే, సో సిలబస్ కాపీ అనేది డిఫరెంట్ గా ఉంటే అప్పుడు మీకు మీ రిలేటెడ్, మీ సిలబస్ కాపీ రిలేటెడ్ మీరు ప్రిపేర్ అవ్వండి. సో ఇక్కడ ఏంటంటే నేను ఒక సిలబస్ కాపీ, సో జేఎన్టీయూ రిలేటెడ్ ఉన్న సిలబస్ కాపీని నేను ఇక్కడైతే చెప్పాను. సో మీకు మీ కాలేజీలో కొన్ని అటానమస్ కాలేజ్ డిఫరెంట్ గా ఉంటాయి. బట్ ఆ కాలేజ్ లో డిఫరెంట్ గా ఉంటే మీరు ఆ కాన్సెప్ట్స్ ని ప్రిపేర్ అవ్వాలి. సో ఈ కాన్సెప్ట్ మాత్రం జేఎన్టీయూ రిలేటెడ్ మాత్రమే ఉంటుంది. అలానే కొన్ని అటానమస్ కాలేజీలకు అయితే ఉంటుంది. సో నేను కొంతమంది స్టూడెంట్స్ ని రెఫర్ చేసి సో ఆ కాన్సెప్ట్స్ అన్ని కూడా, సిలబస్ అంతా కూడా నేను రెఫర్ చేసి ఈ కాన్సెప్ట్స్ అయితే చెప్పాను. సో మీరు ఒకసారి మీ ఫ్యాకల్టీని అడిగి సో మీ సిలబస్ కాపీ చెక్ చేసుకొని ఆ కాన్సెప్ట్, నేను చెప్పిన కాన్సెప్ట్స్ అండ్ అలానే అక్కడ ఉన్న కాన్సెప్ట్స్ సేమ్ ఉంటే మీరు ఈ క్వశ్చన్స్ ని ప్రిపేర్ అవ్వండి. ఈజీగా పాస్ అవ్వగలరు అండ్ అలానే హై స్కోర్ కూడా తెచ్చుకోగలరు. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ప్రతి కామెంట్ అయితే నేను రిప్లై ఇస్తాను. సో వీడియోకి అయితే ఒక లైక్ చేసేయండి. అండ్ అలానే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే గైస్, నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.